హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేడు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు మొత్తం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెళ్ళ అక్కా చెల్లెలకి ప్రతిగా నిలుస్తుంది. అయితే రక్షాబంధన్ నాడు ఏదైతే ఉందో అక్క అయిన చెల్లె కానీ తమ్ముడికి రాఖీ కడుతూ వాళ్ళు కూడా ఒక దీవెనలు అందిస్తూ కూడా నీకు జీవితాంతం నేను తోడుంటాను అని చెల్లె అక్క అని చెప్పేసి ఒక పూర్తి భరోసా ఇచ్చేవాడే తమ్ముడు కానీ అక్క కానీ. ఈ రక్షాబంధన్ వేడుకల్లో కూడా ముఖ్యంగా మన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గల స్వగృహంలో అందరికీ మీడియా మిత్రులు కానీ ఇతర చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకొని కూడా రక్షాబంధన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే అన్న మీకు తోడుంటున్నాను అనే ఒక ధైర్యం కల్పిస్తున్నారు. దాంతో పాటుగా కూడా అందరూ అంటే ప్రమాదవశాత్తు పడకుండా ఇటీవల కాలంలో చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి. దానికి హెడ్ ఇంజెస్ బాగా అవుతున్న ఉద్దేశంతో కూడా ముఖ్యంగా అందరికి రాఖీ కడుతూ కూడా స్వీట్ పెడుతూ వాళ్ళకి ఆప్యాయంగా ఒక హెల్మెట్ కూడా పంచుతున్నారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. మనకి వాళ్ళకి రక్షాబంధన్ రాఖీ కడుతూ వాళ్ళకి ఒక హెల్మెట్ కూడా వాళ్ళకి శిరస్ పై ఉంచి అన్న ఈ శిరస్ పై కూడా హెల్మెట్ పెట్టుకుంటే మీకు అండగా ఉంటుందని చెప్పి ఒక భరోసా ఇస్తూ తర్మాత చేస్తూ పరిస్థితి ఉంది. ఒకసారి అంటే ఈ విషయంపై కూడా మనం మాట్లాడడానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు అడుగు చేస్తున్న ప్రత్యేకత. మేడం నమస్తే, రక్షాబంధన్ శుభాకాంక్షలు. హడావుడిగా అంత పండుగ వాతావరణం రక్షాబంధన్ దేనికి ప్రత్యేక మేడం? ఆడపిల్లలు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబం సుభిక్షంగా ఉండాలి, వాళ్లకు రక్షణ కవచంగా నిలిచే అన్నదమ్ములు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ కోరుకుంటూ కట్టే రాఖీ పౌర్ణమి రోజు మన అందరికీ రక్షాబంధన్ అంటాం. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో మన రాఖీ రావణ రాఖీ పౌర్ణమి రోజు అన్నదమ్ములు ఇవాళ నేను 100 మంది అన్నదమ్ములకు కట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎలాగో సొంత అన్నని కోల్పోయాను, రామన్న అమెరికాలో ఉన్నాడు కాబట్టి రామన్న స్ఫూర్తితో గిఫ్ట్ ఏ స్మైల్ కింద మా మీడియా సోదరులు, నా కోసం వచ్చే కార్యకర్తలు మరి అనేక సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి, ప్రజల సమస్యలు తీర్చడానికి వాళ్ళు చేసే ప్రయత్నంలో వాళ్లకు రక్షణగా ఉంటుందని వాళ్లకు హెల్మెట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది యువకులు ఎంతో భవిష్యత్తు ఉన్నవాళ్ళు చనిపోయిన కళ్ళతో చూసి ఆ బాధ ఏందో తెలుసు. నా భర్త కూడా అటువంటి ప్రమాదంలోనే చనిపోయిండు. అలాగే మన ఎస్పీ శబరీష్ ఐపీఎస్ గారు ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి అందరికీ హెల్మెట్ మరి గొప్పతనాన్ని చెప్తున్నారు, దాని అవసరం చెప్తున్నారు. కాబట్టి నేను కూడా వారికి స్ఫూర్తి, వారు తీసుకున్న నిర్ణయానికి స్ఫూర్తి పొంది నేను కొంతమందికి ఇది ఇవ్వాలని నా శక్తి మేరకు అప్పటికప్పుడు అనుకొని, నేనేదో కానుకలు తీసుకోవడం కాదు. ఎప్పుడు అన్నదమ్ములు నాకు చీరలు పెట్టి సారెలు పెట్టేవారు, కానీ నేను మా అన్నలకు తమ్ముళ్లకు అది పెద్ద విషయం కాదు, అనేక ఖర్చులో ఇది చిన్న భాగమే. కాబట్టి మా అన్నదమ్ములకు కూడా ఒక రక్షణ కవచం లాగా ఉంటుందని చెప్పి హెల్మెట్లు ఇవ్వటం జరిగింది. దీన్ని ఇంకా కొనసాగిస్తాం, ముందుకు తీసుకెళ్తాం. నేను అందరికీ ఇవ్వగలను అని నేను అనట్లేను, కానీ అందరూ కూడా దీన్ని ధరించాలి. మీ కుటుంబాలు సురక్షితంగా ఉండాలి, మీ మీద ఆధారపడ్డ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. అంటే మొన్ననే ఎంకంపాడు సర్పంచ్ సోమన్న చనిపోయిండు, మొన్న నాగరాజ్ చనిపోయిండు, మరి ఇలా చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి ఆ కుటుంబాలు ఏ విధంగా బాధపడుతున్నాయో, నేను కూడా ప్రమాదంలో భర్తను కోల్పోయి ఎంత బాధపడ్డాను నేను అనుభవించాను. కాబట్టి ఇలాంటి జరగకూడదు అని ఇది మరి ఒక ఉడతా భక్తిగా చంద్రునికో నూనె పోగులాగా ఇది చేయడం జరిగింది. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ శుభాకాంక్షలు. అక్క కానీ తమ్ముడు కానీ రాఖీ కట్టినప్పుడు కడదాకా నీకు తోడు ఉంటాను, నేను నీకు ధైర్యం, నువ్వే నాకు ధైర్యం అని చెప్పేసి ఆ ప్రేమ అనురాగాలు ఆప్యాయత ఇలా ఉంటాయి. చాలా సంతోషం. అంటే అన్నదమ్ములు అంటే ఒక అనుబంధం, మనం ఏదైనా పంచుకోవటానికి. నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను అంటే మా అన్న కిషన్ నాయక్ దీక్ష, ఆయన ప్రేమ, ఆయన ఆశీర్వాదం, ఆయన నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇంత దాన్ని చేసిండు. ఇవాళ మా మధ్యలో లేకున్నా, భౌతికంగా లేకున్నా ఆయన ఎప్పుడు మా గుండెల్లో ఉంటాడు.
అన్నదమ్ములు ఎంత ప్రేమ పంచుతారో మా అందరికి ఉదాహరణ ఆ కుటుంబం. మేము మా అన్న పిల్లలు కూడా, మా అక్క పిల్లలు, మేము అందరం కూడా ఒకే కుటుంబంగా లాగా కొనసాగుతున్నాం. ఈరోజు కొన్ని బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి, అవి జరగకూడదు. అన్నదమ్ములు ఆడపిల్లలకు రక్షణగా ఉండాలి. కేసీఆర్ గారు మాకు ఎప్పుడు అది నేర్పారు. కేసీఆర్ గారి పాలన తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచం కాబట్టి వారి స్ఫూర్తితోని నా వంతుగా నేను ఇది చిన్న కర్తవ్యం నెరవేరుస్తున్నా. మేము కూడా, నేను పుట్టి పెరిగింది ఇక్కడే. నాకు ఇప్పుడు 57 ఏళ్ళు సర్పంచ్ నుంచి మంత్రిగా పనిచేశాను. మహబూబా డోర్నకల్ ప్రజలు నా వెంట నడిచారు, నా ప్రతి దశ చూశారు. కష్టకాలంలో ఉన్నారు, సంతోషంలో ఉన్నారు. నాకు లేనప్పుడు పెట్టిరు, నా దగ్గర ఉన్నప్పుడు తింటారు. అలాంటి వారికి వాళ్ళ పిల్లలు, వాళ్ళ 3వ తరం నేను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్ళు అయిపోయింది. అంటే వాళ్ళ తాతలు నాకు ఓట్లేశారు, తండ్రులు వేశారు, పిల్లలు ఇప్పుడు వచ్చారు. ఆడబిడ్డగా నేను అంతో ఇంతో వాళ్ళకి చేయాలనే ఆలోచనతో ఇచ్చేశాను. ధన్యవాదాలు. మొత్తానికైతే రక్షాబంధన్ రోజున కూడా రక్షకి సంబంధించినటువంటి అదే మనకి ఇప్పుడు మీరు చెప్పండి, ఎట్లా జరుపుకుంటున్నారు వేడుకలు? ఈ వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా రాఖీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మాజీ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారి క్యాంప్ ఆఫీస్లో ఇవాళ మొన్న కేటీఆర్ గారు పుట్టినరోజు జరుపుకున్నప్పుడు గిఫ్ట్ ఏ స్మైల్ కింద అనేక కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి వారి ముందు ఎదురైన సమస్యలు కావచ్చు, లేదా మా బాబాయ్ గారు కూడా ఒక ప్రమాదంలోనే చనిపోయారు కాబట్టి ఇవాళ యువత కూడా చాలామంది హెల్మెట్లు ధరించకుండా మరి వాళ్ళ యువత రోడ్డు మీదకి బైక్ చాలా వేగంగా వస్తూ ప్రమాదానికి గురవుతున్న సందర్భాలు మనం చూసాము. కాబట్టి పెద్ద మనసు చేసుకొని ఇవాళ మాజీ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారి కార్యక్రమాన్ని తీసుకున్నారు. రాఖీ కడుతూనే మరియు మీడియా సోదరులు కాకుండా కార్యకర్తలకు కూడా మరి చైతన్యవంతం కలిగించాలని చెప్పేసి ఒక హెల్మెట్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవైపు రక్షాబంధన్, ఒకవైపు హెల్మెట్ బంధనం అని అనుకోవచ్చు మేడం. ఒకవైపు రక్షాబంధనం, ఒకవైపు హెల్మెట్ బంధనం అంటే అవును. మనం అంటే రాఖీ ఎందుకు కడతామంటే మనం అన్నయ్య మనల్ని ఎప్పుడు రక్షగా ఉంటాడు అని చెప్పేసి మనం రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంటాం. అలానే మేడం కూడా అందరినీ కూడా సోదర భావంతో చూస్తారు కాబట్టి మరి అందరికీ కూడా రక్షగా ఉండాలి. వాళ్ళందరూ నాకు కష్టకాలంలో ఉన్నారు కాబట్టి వారి కష్టకాలంలో కూడా ఉండాలని చెప్పేసి ఈ ఒక చిన్న కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మాజీ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్ గారు, ఇటు మాజీ జెడ్పీటీసీ గారు. అయితే రక్షాబంధనం అంటే అన్న జిల్లా ప్రతీకగా ఉంటుంది. ఎప్పుడైతే రాఖీ కడితే నీకు రక్షగా ఉన్నా అని చెప్పేసి అని ప్రతీకగానే రక్ష బంధిస్తారు. అయినా కూడా ఇక్కడ హెల్మెట్ బంధనం అనేది కూడా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు జర్నలిస్ట్ సోదరులు గారు అందరూ అంటే తన విధి నిర్వహణ బయటకు పోతున్న నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో ప్రమాదానికి గురవుతున్నారు. ఆ చిన్న ప్రమాదమైన పెద్ద దానికి దారిస్తుంది కాబట్టి తను చేసే చిన్న సహాయం మనకి ఆత్మరక్షణగా నిలుస్తుంది, ఒక బంధంగా నిలుస్తుంది అని చెప్పేసి అంతే వాళ్ళు